హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీలో ఇప్పుడు రాజకీయ పొత్తులపై చర్చ జరుగుతుంది. టీడీపీ జనసేన పొత్తులు ఫైనలైజ్ చేసేసుకున్నాయి. సీట్ల సర్దుబాటు కూడా ఓ అంచనాకైతే వచ్చేసాయి. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తులు ఫైనల్ చేసుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. అయితే ఇది మొదటిసారి కాదు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరుతుందని గత 2 ఏళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు మోదీ విధానాలను సమర్థిస్తానని ఇటీవల కాలంలో చాలాసార్లు అనౌన్స్ చేశారు. అయోధ్య కూడా వెళ్ళి వచ్చారు. అందుకే ఏపీలో మళ్ళీ 2014 కూటమి ఖాయమన్న ప్రచారం చాలా కాలంగా కొనసాగుతూ ఉంది. దేశం మొత్తం మీద బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 100 కంటే తక్కువ ఓట్లు గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చాయి. ఆ పార్టీతో పొత్తు వల్ల టీడీపీకి ఓట్ల పరంగా కలిసి వచ్చే అవకాశం పెద్దగా లేదు. కానీ పొత్తు అంటే పెట్టుకుంటే టీడీపీ నష్టపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. బీజేపీ పొత్తును వ్యతిరేకించే వర్గాలు ఆ పార్టీకి దూరం అవుతాయి. టీడీపీ కేడర్ కూడా అసలు బలం లేని బీజేపీతో పొత్తు పెట్టుకొని తర్వాత వారితో తామే గెలిపించామన్న మాటలు ఎందుకు పడాలన్న వాదన వినిపిస్తుంది. కమలం పార్టీకి ఉన్న 1% బీజేపీ ఓటర్లు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాం కదా అని టీడీపీకి ఓట్లు వేయరనే అంచనా ఉంది. టీడీపీని సంస్థాగతంగా వ్యతిరేకిస్తారు ఆ పార్టీ ఓటర్లు. అయితే జనసేనతో మాత్రం పొత్తు బలంగా కోరుకుంటున్నారు. ఆ పార్టీతో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ పార్టీకి గత ఎన్నికల్లో 6% వరకు ఓట్ బ్యాంక్ వచ్చింది. ఆ ఓట్లు గేమ్ చేంజర్ అని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆ పార్టీతో పొత్తును 100% సమర్థిస్తున్నారు. గతేడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును తప్పించి పురంధేశ్వరికి కొత్త బాధ్యతలు అప్పగించారు. దీంతో ఏపీ నేతల్లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. నాయకత్వ మార్పు తర్వాత పొత్తుల అంశం, టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు కొంచెం తగ్గాయనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సీఎం జగన్ టార్గెట్ చేశారు. ఆయన గట్టిగానే విమర్శిస్తున్నారు. చంద్రబాబును పురంధేశ్వరి ఎక్కడా పల్లెత్తి మాట కూడా అనట్లేదు. పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటిస్తూ వస్తున్నారు. తర్వాత ఏపీకి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారని చెప్పొచ్చు. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీకి బీజేపీ అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూనే ఉంది. ఎలాంటి సాయం కావాలన్నా అండగా ఉంటామని చెప్తూ వస్తున్నారు. కానీ ఎన్డీఏలో చేరలేని బలహీనత జగన్మోహన్ రెడ్డిది. ఏపీలో వచ్చే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగవని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. వ్యవస్థల్ని అదుపులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడతారని వాళ్ళు నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేంద్రం మద్దతు ఖచ్చితంగా ఉండాలని భావిస్తున్నారు. బీజేపీ తమకు మద్దతుగా ఉండకపోయినా వైసీపీకి సపోర్ట్గా ఉండొద్దని, కనీసం న్యూట్రల్గా అన్నా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అందుకే తాము స్నేహితులమే అని చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి టీడీపీ బీజేపీ కలిసినప్పుడు మంచి ఫలితాలే వచ్చాయి. 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు, విజయం సాధించారు కూడా. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్తో కలిసి ఘోర పరాజయం పాలయ్యారు. అంతకు ముందు కూడా బీజేపీ టీడీపీ కూటమిగా మారితే చాలాసార్లు విజయాలే దక్కాయి.